హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంది అంటే మా ఇంట్లో టమాటా కర్రీ స్పెషల్గా, అంటే ఇట్లా చేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా, ఆలుగడ్డ, ఉల్లిపొరక కర్రీ నిజంగా చాలా చాలా సూపర్ ఉంటుంది. ఏ దానికైనా సరే, ఏ దానికైనా అంటే చపాతీకి కానీ, దోశకు కానీ, జొన్న రొట్టెకి కానీ, అసలు ఏ దానికైనా సరే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా బగారా రైస్లోకి కూడా పెట్టుకోవచ్చు ఈ కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆ రెసిపీ ఎట్లనో మీకు కూడా అంటే చూపిస్తా. ఉల్లిపొరక అయితే మంచిగా అంటే మన్ను లేకుండా చూసి కోసుకోవాలి. ఆలుగడ్డలు ఉప్పు వేసుకుని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను నేను. దీన్ని అన్నిటికంటే ఇదే కష్టం ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? ఇందులో నిజంగా ఈ చిన్న ఆలుగడ్డలు, ఇవి చిన్న చిన్న ఆలుగడ్డలు, ఇవి పొట్టు తీసుకోనికి 1/2 అవర్ పడుతుంది. ఇంకా మన కర్రీ టేస్ట్ ఉండాలంటే ఇంకా తప్పదు ఈ కష్టం అయితే. ఇంకా ఆలుగడ్డ పొట్టు తీసుకున్న తర్వాత అసలు ఇదైతే చిన్న చిన్నగా ఉంటాయి కదా, తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అవి ఇట్లా అంటే ఇచ్చుకపోతాయి అన్నమాట. అట్లా అంటే మరీ అంత మెత్తగా ఉడికించుకొని అవసరం లేదు, కొంచెం ఇట్లా నార్మల్గా. ఎందుకు అంటే అందులో కొంచెం ఉడికించుకుంటే మళ్ళీ మనం పోపులు వేసుకున్నప్పుడు ఎక్కువ ఉడికించుకోకుండా సరే అన్నట్టు. దానికోసమని నేనైతే ఇట్లా నార్మల్గా కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుని దాన్ని పొట్టు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దానికి ఎంత టైం 1/2 అవర్ పట్టింది నాకైతే ఆలుగడ్డలకు పొట్టు తీయనీకి. ఇవైతే అన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను అనమాట మీకు చూపించడానికి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపొరక, ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను మంచిగా కడుక్కొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అది అంత ఉంది కదా, అది ఎంత అవుతుంది, కొంచెం అవుతుంది గోలిచ్చేసరికి. ఇప్పుడు ఆలుగడ్డ అందులో వేసుకోవాలి, అదొకసారి కలపాలి. అడుగంటనియకుండా ఫ్రెండ్స్, పొయ్యి చిన్నగా పెట్టుకోవాలి. అస్సలు అడుగంటొద్దు, అడుగంటితే టేస్ట్ మారిపోతుంది, మళ్ళీ వేరే టేస్ట్ వస్తుంది. అడుగంటకుండా ఒక 2-3 సార్లు అట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత రాలేదు, వీడియోలో రాలేదు, నేనైతే పెట్టుకున్నాను వీడియో. ఇప్పుడు అందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు అట్లా అడగంటకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే పెద్దగానే కోసుకుంటా టమాటాలు, కొంతమంది చిన్న చిన్నగా కోసుకుంటారు, నాకు అస్సలు నచ్చదు. ఇప్పుడు తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి. చిన్న కోస్తేనే మగ్గుతాయి, పెద్ద కోస్తే మగ్గాయి అన్నది ఏం లేదు, మంచిగా మగ్గిపోతాయి. అందులో కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, ఈ మసాలాలు కూడా ఏమీ లేవు ఫ్రెండ్స్. సింపుల్ రెసిపీ, నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా చెప్తారు అప్పుడు, అక్క సూపర్ ఉంది ఆ కర్రీ అని. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే చేయండి, నిజంగా మంచిగా ఉంటుంది. నేనైతే వాటర్ పోసుకున్నాను, మంచిగా కలుపుకొని. వాటర్ అంటే నేను కొంచెం పలసగా చేసుకున్నాను అనమాట. 1 గంట తర్వాత మళ్ళీ అది మొత్తం గట్టిగా అయిపోతుంది, దానికోసమని. ఇప్పటికీ కూడా కొంచెం గట్టిగానే అయింది, అయినా సరే మనకు వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం పలసగానే ఉంటుంది, తర్వాత గట్టిగా అవుతుంది. లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే సింపుల్ రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.